మీరు తిరగబడండి. తిరగబట్టం అంటే కత్తులతోనూ కర్రలతో కాదు. న్యాయం కోసం నిలబడకపోతే ఉద్యోగ సంఘాలు మీ జీవితాలు, మీ ఉద్యోగుల జీవితాల్ని నాశనం చేసిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు మీరందరూ. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి కారణంగా అది అమలు చేయడం ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత. ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంతే కదా? ముఖ్యమంత్రి చెప్పాక నేను చేయను అంటాడా? అలా కాదు, మేము కాన్స్టిట్యూషనల్ గానే పనిచేస్తాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి చెప్పాడని ఈ అధికారిని తీసుకెళ్లి జైలు పెట్టడం ఏంటి? ఈ ఉద్యోగిని తీసుకెళ్లి జైలు పెట్టడం ఏంటి? వీళ్ళు తప్పు చేశారంటే ఏంటి? వీళ్ళకేం బెనిఫిట్ వస్తుంది? అందులో బెనిఫిట్ పొందింది రాజకీయంగా నాయకుడు. వీళ్ళకి ఏదన్నా వాళ్ళు ఏమన్నా తృణమో ఫడమో వేస్తే కనుక అది ప్రూవ్ చేయి, ఏసీబీ కేసు. బట్ వీళ్ళు పెడుతున్న కేసులన్నీ ఏంటి? ఇప్పుడు అక్కడ పోలీసు ఉద్యోగులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయొచ్చదా ఫోన్ ట్యాపింగ్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయొచ్చలేదా ఫోన్ ట్యాపింగ్? ఎవరెవరికి చేయించుకోవట్లేదు. దాంట్లో ఉద్యోగం ఎందుకు? నీకు దమ్ముంటే కేసీఆర్ పట్టుకుపో, చేస్తావా నువ్వు? 2 రాష్ట్రాల పెగాసెస్ కొనలేదా? ఏడున్నాయి ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్, పెగాసెస్ ఎక్విప్మెంట్? కానీ తీసుకెళ్లి ఉద్యోగుల మీద కేసు ఏంటి? నాడు జగన్ చేత కాలేదు, ఇప్పుడు రేవంత్కి చేత కావట్లేదు. అక్కడ చేతనైతే ఆ పెగాసెస్ ఎందుకు? కేంద్రం జోక్యం చేసుకుంటారు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటారు, ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటారు. అందుకని దాని జోలికి పోరు. వీళ్ళు ఇక్కడెక్కడ కథ నడుపుతారు అక్కడ. రెండవది పోలీసులు అరెస్టులు